తెలంగాణలో కొత్త వివాదం. ఇందిరా క్యాంటీన్లపై చర్చ. తెర తీసిన సీఎం రేవంత్ రెడ్డి. వెలువెత్తుతున్న విమర్శలు. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. తెలంగాణలో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. అదే సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా క్యాంటీన్ల వ్యవహారం. గతంలోని అన్నపూర్ణ క్యాంటీన్లనే ఇప్పుడు ఇందిరా క్యాంటీన్లుగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలంగాణలో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రాష్ట్రాల్లోని పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా రేషన్ కార్డులపై ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నాయి ప్రభుత్వాలు. గతంలో 2 రూపాయలకే కిలో బియ్యం, తర్వాత 5 రూపాయలకు కిలో బియ్యం, ఆ తర్వాత రూపాయికే కిలో బియ్యం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక రేషన్ కార్డు లేని వారి ఆకలి తీర్చడం కోసం తమిళనాడు తరహాలోనే తెలంగాణలో అన్నపూర్ణ క్యాంటీన్లు నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాటినే ఇందిరా క్యాంటీన్లుగా మార్చుతూ నిర్ణయం తీసుకోవడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక అన్నపూర్ణ క్యాంటీన్లు వీటిని 2014లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కేంద్రాలు పేదలకు 5 రూపాయలకే భోజనం అందించే లక్ష్యంతో ఏర్పడ్డాయి. ఒక్క హైదరాబాద్లోనే 150కి పైగా కేంద్రాల ద్వారా రోజుకు సుమారు 40,000 మందికి వీటి ద్వారా ఆహారం అందుతోంది. ఈ కేంద్రాలనే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా క్యాంటీన్లుగా పేరు మార్చేందుకు రెడీ అయింది. అంతేకాదు భోజనంతో పాటు అదనంగా 5 రూపాయలకి బ్రేక్ఫాస్ట్ ను అందించడం, 11 శాశ్వత నిర్మాణాలను పునరుద్ధరించడంతో పాటు 139 కొత్త ప్లేసెస్ లో క్యాంటీన్ల నిర్మాణం చేపట్టడం వంటి ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పాత అన్నపూర్ణ కేంద్రాలనే ఇందిరా క్యాంటీన్లుగా మార్చే నిర్ణయం పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్య అంటూ కొందరు మండిపడుతున్నారు. ఈ పేరు మార్పు తెలంగాణ ఉద్యమ చరిత్రతో ముడిపడి ఉన్నటువంటి అంశాలను లేవనెత్తడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఎందుకంటే ఇందిరాగాంధీ 1969లో తొలి దశ తెలంగాణ ఉద్యమాన్ని, జయ ఆంధ్ర ఉద్యమాన్ని అణచివేసిన నాయకురాలిగా నిలిచిపోయారు. అంతేకాకుండా హైదరాబాద్ ను ఫ్రీ జోన్ గా ప్రకటించడంతో తెలంగాణ ఆంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. సో ఈ కారణంగానే ఇందిరా పేరును క్యాంటీన్లకు ఉపయోగించడం తెలంగాణ సెంటిమెంట్ కు వ్యతిరేకమని వాదనలు వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం పేర్లు మార్చడంపై మాత్రమే దృష్టి సారించిందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధాంతాలను నిర్లక్ష్యం చేస్తోందంటున్నారు. అన్నపూర్ణ అనే పేరు దేవతామూర్తిని సూచించడంతో పాటు పేదలకు అన్నం పెట్టే ఉద్దేశానికి ప్రతీకగా ఉందన్నారు. కానీ ఇందిరా పేరు రాజకీయ కుటుంబాన్ని, తెలంగాణకు చేసిన అన్యాయాన్ని గుర్తు చేస్తుందని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ఇది కేవలం రాజకీయ లబ్ధిని చేకూర్చుకునే కాంగ్రెస్ ప్రయత్నాల్లో ఒకటని వాదిస్తున్నారు. మరోవైపు గరీబీ హఠావ్ నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి చేసిన నాయకురాలిగా ఇందిరాగాంధీ పేరు క్యాంటీన్లకు పెట్టడం సముచితమేనానని మరికొందరి వాదన. మొత్తంగా పేరు మార్పు కంటే క్యాంటీన్లలో ఫుడ్ నాణ్యత, విస్తరణపై దృష్టి సారించడం ద్వారా పేదలకు మరింత ప్రయోజనం చేకూరే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. సో ఈ రాజకీయ వివాదాన్ని తగ్గించి ప్రభుత్వం ఈ క్యాంటీన్ల ద్వారా సేవలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని అభిప్రాయాలు వెలువడుతున్నాయి.